ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కోట్లు దొరుకుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న రాత్రి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ₹1 కోటి పైగా డబ్బును కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రగిరి సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర తనిఖీలు చేస్తుండగా ఓ కారులోని బ్యాగ్లో ₹1 కోటి గుర్తించారు. సీజ్ చేశారు. అయితే ఆ డీటెయిల్స్ వెల్లడించేందుకు పోలీసులు వెనకాడుతున్నారు. మరింత సమాచారం ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కోట్లు దొరుకుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆ డబ్బు ఎవరిది అన్న విషయానికి సంబంధించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ అయితే బయటకు చెప్పట్లేదు. దీనికి సంబంధించిన వివరాలేంటి? రేఖ, చిత్తూరు జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వాహన తనిఖీలలో డబ్బు పట్టుబడుతుంది. నిన్న సాయంత్రం కార్వేట్ నగరంలో ₹1,45,00,000 పైగా నగదు దొరకగా ఈ రోజు తెల్లవారుజామున చిన్న గాదంకి ఏదైతే చిత్తూరు తిరుపతి మార్గ మధ్యంలో ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలో ఒక కారులో కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కారులో ₹1 కోటి పైగా నగదు లభ్యమైంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఎవరిది ఆ డబ్బు, ఎందుకు సంబంధించింది అన్న విషయాన్ని కూడా తెలియజెప్పడం లేదు. అయితే నిన్న దొరికిన డబ్బు మాత్రం ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిందని చెప్తున్నప్పటికీ దాని మీద కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే మొత్తం మీద గాదంకి వద్ద దొరికిన డబ్బు తిరుపతికి సంబంధించి, తిరుపతి జిల్లాకు సంబంధించి కర్ణాటక నుంచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తీసుకొస్తున్న డబ్బుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నగదుగానే వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ రాకనే ఆయా ప్రాంతాలకు డబ్బులు చేర్చడానికి అటు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఇది కూడా చోటు చేసుకుందని అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు అయితే పెదవి ఇప్పడం లేదు. మొత్తం మీద ఈ డబ్బు ఎవరిదో, దేనికి సంబంధించిందో అన్న విషయాన్ని తెలియజెప్తామంటున్నారు. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తామని చెప్తున్నారు. అయితే ఈ రోజు కొత్తగా తిరుపతి ఎస్పీ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని బయటికి చెప్పే అవకాశం ఉంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ దామోదర్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.